జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచయిత, ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వినాయక నిమజ్జనం రోజు మీరు సాక్షి స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక పద్యమో, పాటో, శ్లోకమో మీరు ఏదైనా ఒక దానితో ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని బాగుంది. ఏం పర్వాలేదు, మనం మాట్లాడుకుందాం. సాక్షి అంటే సాక్షి గణపతి. సాక్షి గణపతి. గణపతి గణపతి అంటేనే వాక్కు. అవును, సాక్షి కూడా గణపతి వాక్యే కదా అంతా, అవును. ఛానల్ అంతా. కనుక సాక్షి గణపతిగా సాక్షిని భావించి మాట్లాడుకుందాం. రకరకాల పేర్లు సాక్షి గణపతి అన్నారు, డుండి గణపతి, ఇట్లా రకరకాల పేర్లు ఎందుకు వచ్చాయి ఈ విధంగా వినాయకుడికి? ఇన్ని రకాల పేర్లు ఎందుకున్నాయి, ఎలా వచ్చాయి ఇవి, వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? కంఠాగ్రకరిరాజు డుంఠి విఘ్నేశుండు అన్నాడు శ్రీనాథుడు. కంఠాగ్ర కరిరాజు, ఈ కంఠం పైభాగంలో గజముఖంతో ఉన్నటువంటి వాడు డుంఠి విఘ్నేశుండు అని ఆయన్ని ప్రస్తుతించాడు. కంఠాగ్రకరిరాజు డుంఠి విఘ్నేశుండు అని. అలా ఈ గణపతి తత్వం గురించి చెప్పాలి అని అంటే, నాకు తెలిసింది పరమాణు అంత కూడా కాదు, నాకే కాదు, మహర్షులకి తెలిసింది, మహాయోగులకి తెలిసింది కూడా పరమాణు అంత కాదు. ఇక నేననేది ఏం లేదనమాట వాళ్ళతో పోల్చుకుంటే. ఆ గణపతి తత్వం అంత గొప్పది. అలా మన పూర్వులు అలా దర్శించి మహాత్ములు, మహాతపస్సంపన్నులు ఆ గణపతిని అలా ఆరాధించారు. ఈ సమస్త విశ్వానికి మూలమైనటువంటి మహాశక్తే గణపతిగా భావించారు. అలా మీకు ఏ దేవతామూర్తులు ఉన్నారో, స్త్రీ దేవతామూర్తులు, పురుష దేవతలు, వాళ్ళ శక్తులు ఎటువంటివో అవన్నీ కూడా ఒక గణపతిలోనే దర్శించారు. అందుకనే అనేక విధాలుగా ఉంటారు గణపతులు. మీకు కాణిపాకం వినాయకుడి దేవాలయంకి వెడితే దాదాపు చుట్టూ మీకు ఒక గణపతి మూర్తి ఉన్నట్టుగా ఇంకో గణపతి ఉన్నాడు. ఆ చేతిలో ధరించినటువంటి ఆయుధాలు అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అంటే తత్వం మారిపోతుంది. తత్వం మారి అంటే ఒక నాట్య గణపతి వేరు. అవును. అలా మరో గణపతి చాలా వల్లభ గణపతి అని అనేక గణపతులు ఉంటాయి. ఆ భేదాలు అంటే ఏంటంటే ఈ మహావిశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తుల రూపాలన్నీ కూడా ఈయనే అని అలా గణపతిని ఆరాధించేవారు. ఆద్యంతరహితుడు. ఇలా ఆరాధించేటువంటి ఈ మూర్తిని మనం నిలుపుకోవటం ఎట్లా? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఉండి, ప్రపంచంలో ఉండే అనేక శక్తులుగా వ్యక్తమయ్యేటువంటి ఈయన్ని ఇన్ని రూపాలుగా ఉన్నాయన్ని తెలుసుకుని సామాన్యుడు ఈయన్ని మనస్సులో నిలుపుకోవటం ఎట్లా, ఈయన్ని అర్చించటం ఎట్లా అనే దాని మీద ఈ విగ్రహాలు ఏర్పరిచారు. విగ్రహారాధనకి ఒక పరాకాష్ఠ గణపతి ఆరాధన. అవును. ఎందుకనంటే వీధిలో వినాయకుడు విగ్రహం పెట్టి పూజిస్తున్నారు ఇవాళ. భారతదేశంలో ఉండేటువంటి ఈ హిందూ మతం అనబడేటువంటి ఈ సనాతన మతం విగ్రహారాధన ప్రధానంగా సామాన్యులందరికీ కూడా బోధించి వాళ్ళు పూజించి తరించేలాగా చేసింది. యోగులు వేరు, జ్ఞానులు వేరు, ఋషులు వేరు. వాళ్ళు కూడా నిర్గుణ స్వరూపాన్ని ఆరాధిస్తారు. అక్కడ విగ్రహం లేదు. విగ్రహం లేకుండానే మనం ఆరాధిస్తాం. నిరాకార నిర్గుణ. యోగి కానీ, యోగీశ్వరుడు కానీ తన మనస్సులో నిలుపుకుంటాడు, లేదా సమస్తంలోనూ దర్శిస్తాడు. అవును. అలా ఇప్పుడు పగడం వినాయకుడు ఉన్నాడు, ముత్యం వినాయకుడు ఉన్నాడు, మీకు మందార వినాయకుడు, ఆకు వినాయకుడు, అన్నీ మనకి బొమ్మలు ఉంటాయి కదా. అంటే సామాన్యుడే ఒక కల్పనా శక్తితో, ఒక కళాత్మక దృష్టితో ఇన్ని రకాలుగా ఈ వినాయకుడిని మూర్తి చేశాడు. వెండి వినాయకుడు, బంగారం వినాయకుడు, రత్న వినాయకుడు, ఇలా చేశారు. మనం ఏ రూపంలో ఉన్న వినాయకుడిని పూజించినా దాని ఫలితం ఒకే రకంగా ఉంటుంది. ఒట్టి గీతలు 4 రేఖల్లో ఇట్లా కొంతమంది ఒక గీతతో కూడా వినాయకుడే. అవును, ఆయన వినాయకుడే అంతే. కనుక మీకు రత్నాలతో పొదిగి వినాయకుడిని చేసిన, రత్నంతో చేసిన, స్ఫటికంతో చేసిన, ఆకులతో చేసిన, ఏదైనా మట్టితో చేసిన ఏదైనా
ఆయన వినాయకుడే. అంతా సమస్తము కూడా వినాయకుడు అనేటువంటి, అంతా రామమయం, అంతా శివమయం అన్నట్టుగా ఇదంతా కూడా గణపతిమయం. అటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి ఈ విధానంలో ముఖ్యంగా స్వతంత్రంకి ముందు భారతీయులందరూ చెల్లాచెదరుగా ఉండి ఇటువంటి వార్తా ప్రసారాలు ఎక్కడేం జరుగుతుందో ఎవరికేం తెలియనటువంటి పరిస్థితి కదా, ఆ కమ్యూనికేషన్ లేదు. అటువంటి సందర్భంలో ఈ ప్రజలందరినీ కూడా సమైక్యపరచడం కోసం బాలగంగాధర తిలక్ లాంటి మహామేధావి, దేశభక్తుడు ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసింది అది అలా 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 కొనసాగుతూ అభివృద్ధి చెంది ఆ విధానం బాగా వాడవాడకి వీధి వీధికి ఇప్పుడు కాంప్లెక్స్కి పాకింది. అవును, చాలా పరమాద్భుతమైనటువంటి విషయం. అంటే నాకు అనిపిస్తుంది దైవభక్తి దేశభక్తి రెండు మిళితమైందేమో మొదటిసారిగా పెట్టినప్పుడు మనకి బాలగంగాధర తిలక్ పెట్టి. అవునండి, దేశభక్తి మిళితమైంది, దైవభక్తి మిళితమైంది. దేశభక్తి కాదు అసలు, దేశభక్తి అనేటువంటి అంతర్వాహినిగా ఉంది. అదే దేశభక్తి మనం నలుగురు ఒక చోట గుమికూడాలి అనేటటువంటిది అండర్ కరెంట్. ఈ రకంగా ముందు అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలియటానికి అందరూ ఒక చోట చేరాలి కదా, అందరూ ఒక చోట చేరటానికి కావాల్సిన పరిస్థితి కల్పించాలి. ఆ పరిస్థితి వినాయకుడి ఈ ఉత్సవం, వినాయక చవితికి ఆ 9 రోజులు గణపతి నవరాత్రులు కనుక చేసినట్టయితే అందరూ వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వినాయకుడితో పాటు నాయకుల గురించి కూడా మాట్లాడతారు. నాయకుడి గురించి మాట్లాడినప్పుడు దేశ పరిస్థితి వచ్చేస్తుంది. దేశ పరిస్థితి ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఇవన్నీ ప్రజలందరికీ చెప్పకుండానే తెలుస్తుంది. అది కొద్దిపాటి అవగాహన ఉన్నవాడికి కొద్ది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే విన్నా కూడా తెలిసిపోతుంది. కనుక వినాయకుడి పందిర్లో ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశానికి కావాల్సిన స్వాతంత్రం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా రేకెత్తించి ఒక మహాద్భుతంగా ఆయన పని ఆయన చేశాడు. గంగాధర తిలక్ గారి సంకల్ప రూపంలో వినాయకుడు వ్యక్తమయ్యాడు. ఆ వినాయకుడి పందిళ్లలో జరగవలసింది జరిగింది. దీన్ని ఆ తర్వాత మనం కొనసాగిస్తున్నాం. ఈ కొనసాగిస్తున్నటువంటిది ఇవాళ చాలా విచిత్రమైనటువంటి రూపాలు సంతరించుకుంది. వీటి గురించి చెప్పాలి. అసలు ఇన్ని రూపాలు నిజంగా మనం కల్పించుకున్నవేనా, భగవంతుడికి అన్ని రూపాలు ఉన్నాయా? ఇన్ని రూపాలు ఈ రకంగా చేయటం కరెక్టేనా, పద్ధతి కరెక్టేనా? ఇన్ని రూపాలు మనం కల్పించుకున్నవే. అది 100% కల్పించి చెప్పినదే. కల్పన చేసి ఆ తత్వానికి తగినట్టుగా కల్పన చేశారు. కల్పన చేయడంలో తప్పేం లేదు. అది నేను ఒక విగ్రహం చూశాను, చూసింది పుష్ప స్టైల్ గణపతి కూడా వచ్చేసారు, సినిమా స్టైల్. మీరు ఏదైనా సరే అండి, ధర్మాన్ని మేలుకొలిపేది, ధర్మాన్ని నిలబెట్టేది, వాడికి శక్తిని ఇచ్చేది, మంచి శక్తిని ఇచ్చేది, జ్ఞానాన్ని బుద్ధిని కలిగించేది అయిన ఏ రూపమైనా సరే గొప్పది. బుద్ధి జ్ఞానము అట్లాగే ధర్మము ఇవి చెప్పనటువంటి ఏ విగ్రహమైనా సరే అది దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. కనుక బుద్ధి జ్ఞానాన్ని పెంపొందించేది, అట్లాగే ధర్మం తెలియజేసి ధర్మంతో నడిచేటట్టుగా చేసేది, అది ఏ మూర్తి అయినా సరే నమస్కరించదగినది. మన పూర్వ మహర్షులందరూ కూడా మనకు అటువంటి విగ్రహాలు చేశారు, అటువంటి విగ్రహాలు ఆ రూపాలని అందించారు మనకి. అట్లా మనం బుద్ధి జ్ఞానంతో ఇప్పుడు ఉదాహరణకి ఒక టెర్మినేటర్ వినాయకుడు పెట్టారు. ఇప్పుడు కాదు, ఒక 6-7 ఏళ్ల కింద టెర్మినేటర్ వినాయకుడు అంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్. అంటే 6 ప్యాక్ వినాయకుడు. ఆ 6 ప్యాక్ వినాయకుడు నేను దాన్ని సమర్థించాను, నేను అంటే నా వ్యక్తిగతంగా. ఎందుకనంటే బలహీనంగా పడున్నవాడు వినాయకుడిని చూసి లంబోదరం అంటే ఏమిటి, ఇదంతా బ్రహ్మాండము అనేటువంటి ఆలోచన వాడికి తెలియదు. వాడికి ఈ తత్వం తెలియకుండా ఈయన పొట్ట ఉన్నది, అలా కాకుండా 6 ప్యాక్తో ఉన్నాడు వాడు. దాన్ని చూసి వాడు స్ఫూర్తి పొంది వాడు గనక జిమ్కి వెళ్ళో లేకపోతే దండీలు బస్కీలు తీసో వాడు గనక మంచి దృఢత్వాన్ని సంపాదిస్తే ఆ రకంగా కూడా వాడికి వినాయకుడు ఎంత స్ఫూర్తి ఇచ్చినట్టే. కనుక అలా 6 ప్యాక్ వినాయకుడు కూడా గొప్పవాడే. మోటార్ బైక్ మీద వినాయకుడిని కూర్చోబెట్టారు, మూషిక వాహనుడు కదా అండి, మోటార్ బైక్ మీద కూర్చోబెట్టారు. బుల్లెట్ వినాయకుడు అంటే ఉండాలి.
వాడు జాగ్రత్తగా మరి వినాయకుడు మరి పిచ్చి పిచ్చిగా నడపడు కదా. రాత్రిళ్ళు వెళ్ళి ఓఆర్ఆర్ మీద అవును జిగ్జాగ్ రైళ్లు ఉండవు, రేసులు ఇవన్నీ చేయడు కదా. కనుక బుద్ధి ఇదేనండి పరమార్థం. ఎప్పుడు మన మహానుభావులు చెప్పిందల్లా ఒకటి, నీకు సద్బుద్ధి, బుద్ధి అంటే సద్బుద్ధి, జ్ఞానం అంటే సుజ్ఞానం. జ్ఞానంలో మళ్ళీ అజ్ఞానం ఉంది, బుద్ధికి దుర్బుద్ధి ఉంటుంది మళ్ళీ, అది కూడా చూసుకోవాలి. అందుకే ఒక మంచి బుద్ధి, మంచికి పనికొచ్చే జ్ఞానం, వీటిని కలిగించేటువంటి అంశంతో ఏ మూర్తి ఉన్నా ఆ మూర్తికి మనం నమస్కరించాలి. అది అంతేగాని దాన్ని విశృంఖలతకి మనం చేస్తే ఏమవుతుంది, ఎందుకని అవి చేయకూడదు అని అంటారంటే సహజంగా ఇవన్నీ కూడా ఒక విగ్రహాన్ని మనం ఒక శిల్పి చేత చెక్కించి ప్రాణప్రతిష్ఠ చేసి చేయాలని అంటే దానికి ఆగమాలు ఉంటాయి దేవాలయానికి సంబంధించి. ఆ శాస్త్రంలో ఈ నామం ఉన్నదా లేదా, ఉంటే ఈ తత్వం ఎలా చెప్పారు, ఆ తత్వానికి తగినటువంటి ఆయుధాలు ఏమిటి, ఆ తత్వానికి తగినటువంటి ఆయన ధరించేటువంటి పరికరాలు ఏమిటి, డమరుకమా, తామర పువ్వా, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. దానికి తగింది ఉంటేనే వాళ్ళు చెక్కుతారు, లేకపోతే శిల్పులు కూడా చెక్కరు. వాళ్ళకు కూడా దానికి కూడా శాస్త్రం ఉంది. అందుకని ఏది పడితే అది చేయటం కూడా కాదు. మామూలుగా వినాయకుడు అని అంటే ఆయన ఉన్మత్త వేషాయ నమః అని ఉంటుంది. అవును, అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వేషం వేసుకుంటాడు. అది వికటాయ నమః, వికటంగా ఉంటుంది. కనుక ఆయన హాస్యరసాధిపతి కనుక ఆయన వరకు కొంత సడలింపులు ఉంటాయి అన్నమాట. ఇక మిగతా ఏ దేవుడికి ఉండవు. ఆ సడలింపు ఉంది కదా అని చెప్పి మనం దాన్ని ఎలా పడితే అలా చేయకూడదు. దానికి కూడా ఒక సక్రమమైనటువంటి విధానాన్ని మనం ఏర్పరచుకోవాలి. మనం అటువంటి మూర్తిని పెడితే మన పందిట్లో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆమోదించాలి. ఇదేమిట్రా ఇట్లా చేశారు వినాయకుడిని అని అనుకునేటట్టు ఉండకూడదు. కనుక ఆ విఘ్నతని చూపించి అటువంటి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలి. సార్ ఒక విషయం చెప్పండి, ముక్కోటి దేవతలు అంటాం మనం, ఇంతమంది దేవతల్లో ఎందుకు మొదటి పూజ విఘ్నేశ్వరుడికే చేయాలి? ఆయనకి ఆధిపత్యం ఎలా వచ్చింది? ఎందుకు ఆయనకి మాత్రమే ఇచ్చారు? అదేగా కథ, అసలు వినాయక చవితి కథే అది కదా. వినాయక చవితికి మన వాళ్ళు చాలా మహామేధావులండి. మనం ఆ మాట చాలా చిన్నదన్నమాట. అంటే మేధాశక్తికి పరాకాష్ట మన మహర్షులు. వాళ్ళు దర్శించినటువంటి ఆ దర్శనం, దాన్ని అర్థం చేసుకుంటానికి మనకు ఒక జీవితం చాలదు. మీరు ఏ పనైనా చేయండి, ఏ పనైనా మొదలెట్టండి, అది అయిపోతుందనేటువంటి ఖచ్చితత్వం ఏం లేదు, గ్యారంటీ లేదు ఎవరికి. మీరు ఏ పని మొదలెట్టినా కూడా అది చక్కగా సజావుగా జరిగిపోతుంది అనేటువంటి నమ్మకం ఎవరికి ఉండదు. పోనీ వీడు నమ్మినా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పనికైనా చూసుకోండి ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు రావటం అనేటువంటిది ఇది తప్పదు ఏ పనికైనా అనేది గమనించారు మన వాళ్ళు. చూడండి, అంత సూక్ష్మమైన విషయం. మీరు ఏ పని మొదలెట్టినా, ఎవడు ఎంత గొప్పవాడు కావచ్చు, సాధారణమైన వ్యక్తి కావచ్చు, వాడు మొదలుపెట్టినటువంటి పని వాడు చిత్తశుద్ధితో చేస్తుంటే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఇది ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక వైచిత్రి. ఇది గమనించి మన వాళ్ళు ఈ ఆటంకాలు రాకుండా చూసుకునేందుకు ఒకటి కావాలి. ఇప్పుడు మీకు క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంది ఏమండి, ఆ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, ఆ టీం వస్తుంది, వాళ్ళు రంగంలోకి దిగుతారు. అట్లాగే ఇప్పుడు ఈ ఆటంకాలు వస్తున్నాయి మనకి. ఆటంకాలు వస్తున్నప్పుడు మరి ఆ ఆటంకం రాకుండా, విఘ్నం రాకుండా ఎవడో చూసుకోవాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా చూడండి, రాక్షసులు వచ్చి యజ్ఞం పాడు చేస్తున్నారు. యజ్ఞం పాడు చేస్తున్నప్పుడు వాళ్ళని నిరోధించడానికి రామలక్ష్మణులను తీసుకెళ్ళాడు. అందరికీ అది సాధ్యం అవుతుందే? అందరికీ సాధ్యం కాదు కదా. అట్లా ఒక మహావీరుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని తమకు ఆటంకాలు కలిగించేటువంటి వాళ్ళని అడ్డుకునేలాగా చేసుకోలేరు కదా అందరూ. అసలు మరి ఆ ఆటంకం రాకుండా చేసుకోవటానికి దానికి అది ఒక శక్తి. ఆటంకం అనేది ఒక శక్తి. పైగా మీ మనస్సులోనే మీరు ఒకటి అనుకుని చేస్తున్నప్పుడు మీ మనస్సులోనే
మరొక భావం కలిగి ఈ మొట్టమొదట అనుకున్న బలంగా అనుకున్న భావం బలహీనపడుతూ ఉంటుంది. ఓకే. మీలోంచే ఎవడో బయటించి రావట్లేదు కదా, మీ సంకల్పమే సడులుతుంది. ఒక సంకల్పం అనుకుని మీరు ముందుకు వెళ్ళిపోతుంటే ఇది ఇట్లా చేస్తే అట్లా అవుతుందేమో, ఇట్లా కాకుండా అట్లా చేస్తే మంచిదేమో, ఇట్లా చేయొచ్చేమో, సందిగ్ధం వచ్చేస్తుంది. సందిగ్ధం సంకల్పాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అంటే మీకు విఘ్నం ఎక్కడి నుంచో రావట్లేదు, మనసులో నుంచే వచ్చేస్తోంది. కనుక దీన్ని అంటే సంశయాత్మ వినశ్యతి అన్నాడు భగవద్గీతలో. సంశయం ఉన్నటువంటి వాడు నాశనం అయిపోతాడు. అంతే. వాడు మంచి చెడు అవన్నీ తర్వాత మంచి అనుకుని ముందు చేసేసేయాలి. వాడు సంశయమే వద్దంటారా? సంశయిస్తే అది పాడైపోతుంది, ఆ పని అది పాడైపోతుంది. అది దాన్ని దర్శించి ఈ విఘ్నం ఎదురవుతుంది ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్కడికి కూడా. ఈ విఘ్నాలకి ఒక అధిపతి కావాలి. ఆయన్ని ప్రార్థిస్తే విఘ్నం రాకూడదు. అది మానసికంగా కావచ్చు, మన సంకల్పంకే కావచ్చు, మనం మాట్లాడే మాటకి కావచ్చు, మనం చేసే పనికి కావచ్చు. అలాగే గణపతి అంటే వాక్ అనే అర్థం. కనుక ఈ గణపతిని కనుక పూజించినట్టయితే మొట్టమొదట ఇక ఏ పని చేసినా నిర్విఘ్నంగా, విఘ్నం లేకుండా వెడుతుంది అని ఈయన్ని ఆ విఘ్నాధిపతిగా ఆయనకి ఒకరు ఉండాలి, ఈ ఆటంకాలు తొలగించేవాళ్ళు. ఆయన పట్టాభిషిక్తుడిని చేశాడు. ఆ విఘ్నసింహాసనం మీద ఆయన కూర్చుని దాన్ని అందరికీ కూడా విఘ్నం కలిగించకుండా ఉండేందుకు ఆయన విఘ్నాధిపతి. విఘ్నాలకు అధిపతి ఏంటండి? నెగటివ్ పాజిటివ్. చూడండి, విఘ్నేశ్వరుడుట. విఘ్నానికి ఈశ్వరుడు. భాష తెలియకపోతే ఒకటికొకటి అర్థం చేసుకుని విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకి అధిపతి అని అంటే అక్కడ దురర్థం వచ్చేస్తుందా? ఘోర రాక్షసుడు అని అర్థం చెప్పొచ్చు. విఘ్నపతి అని అంటే విఘ్నాలకి వాడు అధిపతి. వాడి చేతుల్లో విఘ్నాలన్నీ ఉంటాయి అంటే వాడు ఎవడికి కావాలంటే వాడికి విఘ్నాలు కలిగించగలడని అర్థం వస్తుంది. అంటే భాష తెలియాలి. ఏ విభక్తిలో ఆ సమాసం ఉన్నది, ఆ రెండు పదాలని ఎలా సమకూర్చారు, దానికి ఏ అర్థం చెప్పాలి అనేందుకు వ్యాకరణం తెలియాలి. అవి తెలియకపోతే ఇలాంటి ఛానల్స్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, వార్తలు చదువుతున్నప్పుడు అది ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అందుకని భాషని మనం నిలబెట్టుకోవాలి. విఘ్నేశ్వరుడు అన్నాడు. నిజానికి ఏమనాలి? నిర్విఘ్నేశ్వరుడు అనాలి. అంతే కదా సార్. నిర్విఘ్నాలకి ఈశ్వరుడు. కానీ విఘ్నేశ్వరుడు అని అన్నాం మనం. అంటే ఏంటి? అంటే ఏంటి? విఘ్నములు రానియకుండా చూసేది ఈశ్వరత్వం అనమాట ఆయనకి. విఘ్నపతి అంటే విఘ్నాలకి పతి కాదు, విఘ్నాలను రానియకుండా ఉండేటువంటి దైవం అని. కనుక ఈ భావం మనకు తెలియాలి. అందుకని ఆయనకి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. విఘ్నాలకి అధిపతి అనమాట, ఆధిపత్యం ఇచ్చారు. ఈ విఘ్నాధిపతిని కేవలం విఘ్నాలకి మాత్రమేనా ఈయనకి నమస్కారం పెట్టేసి ఆ పక్కకి వెళ్ళిపోయి మన పనులు చూసుకోవటమేనా? అలా కాకుండా అసలు ఈయన యొక్క సామర్థ్యం ఎంత అని చూస్తే మొత్తం సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నది. అంటే సృష్టిలో ప్రతి చోట విఘ్నం అనే దానికి అవకాశం ఉన్నది. ఎక్కడ ఏది జరుగుతున్నా అవకాశం ఉందండి. ఒక నక్షత్రం దాని భ్రమణం అది చేసుకుంటూ అలా వెడుతూ కాలక్రమంలో దానికి ఏదో రకంగా దాని శక్తి కోల్పోయి అది ఇంకో దాని ఆకర్షణలకు లోనైపోయి దాన్ని గుద్దుకునే అవకాశం ఉందిగా. అవును, అనేకం జరుగుతాయి, మనకి తెలియదు, ఊహించలేం. ఈ సృష్టిలో సృష్టి అంతా కూడా విఘ్నమయం అన్నమాట దర్శిస్తే మనం. కనుక దేనికి ఎక్కడా కూడా దేనికి అవరోధం లేకుండా అంతా ప్రశాంత స్థితిలో సృష్టి జరగాలనంటే ఈ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. దీని యొక్క లక్షణాలు అనేకాలుగా చెప్పి ఆ పెద్ద చెవులకు అర్థం ఏమిటి, దంతానికి అర్థం ఏంటి, తొండానికి అర్థం ఏంటి, ఇవన్నీ ఎన్నెన్నో చెప్పారు. ఇదంతా జ్ఞానానికి సంబంధించింది. దాన్ని మనం ఈ ఛానల్లో ఈ నిమజ్జన సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. అది కావాల్సిన వాడు తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు. ఆ జ్ఞానం కోసం వాడికి ఒక అభిలాష కలుగుతుంది, ఉత్సాహం, జిజ్ఞాస అంటారు దాన్ని. ఆ జిజ్ఞాసతో కోరిక, ఇచ్చ, బలమైన ఇచ్చ, అదేమిటి తెలుసుకుందాం అనుకున్నాడు. తప్పించేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. అట్లా తెలుసుకునేటువంటి వాళ్ళు ఒక 5%, 10% ఉంటారు. వాళ్ళకి చెప్పే విషయాలు చెప్పేందుకు ఏ అంశము లేక వీళ్ళు చదువుకున్నవన్నీ తీసుకొచ్చేసి టీవీల్లో చెబుతున్నారు. అవి అక్కర్లా. వీళ్ళు భక్తులు, 90% మంది ఉండేది భక్తులు. వీళ్ళకి భక్తితోనే
వీళ్ళు తరిస్తారు. వీళ్ళకి జ్ఞాన విషయాలు చెప్పినా వీళ్ళకి వినేసి ఊరుకుంటారు, దాన్ని నిలుపుకోలేరు మనస్సులో. కనుక ఇక్కడ భక్తి ప్రధానం. ఈ లక్షల మంది, ఇప్పుడు కోట్ల మంది ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు యావత్ భారతదేశంలో. మరి వాళ్ళందరికీ కూడా ఉన్నది ప్రధానంగా భక్తి. కనుక ఆ భక్తికి సంబంధించిన అంశమే చెప్పాలి. భక్తి అనేటువంటిది మహాశక్తి, సామూహికమైనటువంటి శక్తి భక్తి అవుతుంది, జ్ఞానం కాదు. జ్ఞానం అది వ్యక్తిగతం, ఎవరి జ్ఞానం వాడిది. కనుక మనం వీళ్ళకి చెప్పవలసినటువంటి ఏంటంటే భక్తికి సంబంధించి. అందుకనే విగ్రహం అనేటువంటిది భక్తికి సంబంధించింది. నిజానికి ఆ విగ్రహం చూడగానే వినాయకుడు అని గుర్తుపెట్టి నమస్కారం పెడుతున్నారు. ఎందుకని ఆ మూర్తి, ఆ తొండము, ఆ ఏకదంతము, ఆ పొట్ట, లంబోదరము, ఇవన్నీ, ఆ గజముఖం, ఏనుగు ముఖం, ఇవి. కనుక ఆ విగ్రహం చూడగానే ఈయన వినాయకుడు, ఈయనకి నమస్కారం చేస్తున్నాడు వాడు. కనుక విగ్రహారాధన ప్రధానమైనటువంటి భారతీయ సనాతన ఆరాధనా శైలిలో, మతం అని కూడా అంటారు, సనాతనమైనటువంటి ధర్మ మార్గంలో ఉన్న మనకి 190 మందికి విగ్రహారాధన ప్రధానమైనది. కనుక విగ్రహారాధనలో మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది ఇట్లాంటప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నిమజ్జన సమయంలో విగ్రహాలు పెడుతున్నాం, లక్షల విగ్రహాలు పెడుతున్నాం యావత్ భారతదేశంలో. వేరే దేశాల నుంచి వేరే మతాల వాళ్ళు వచ్చి చూస్తారు. చూసినప్పుడు మనం హారతులు ఇవ్వటం, పాటలు పాడటం, కోలాటాలు, నృత్యాలు, ఇవన్నీ చూసి వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. అబ్బా వీళ్ళకి ఎంత భక్తి, భారతీయులకి గొప్ప విషయం. అసలు ఆ దండలు, ఆ అలంకరణలు అన్నీ బాగుంటాయి, కంటికింపుగా ఉంటాయి, చెవికింపుగా ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ చివరికి ఏం చేస్తారు ఈ వినాయకుడిని అని అంటే, తీసుకుని ఊరేగించి తీసుకెళ్ళి నిమజ్జనం చేసే చోట ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇంత కోలాహలం. విదేశీయులు చూస్తే నిమజ్జనాన్ని ఏమంటారు? మన్ని విగ్రహాన్ని అలా ఆరాధించటం ఏమిటి, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి చెరువులో గలపటం ఏమిటి? అదే సందేహం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి. ముఖ్యంగా మన దేశంలో ఉండే ఇతర మతాల వాళ్ళకి కొంత తెలుస్తుంది, ఎందుకంటే చూస్తున్నారుగా, తత్వం కూడా చాలా మందిలో ఉంది, తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి భారతీయుల యొక్క విగ్రహారాధన బలమైనది అనేది మనం చెప్పడానికి ఇది ఒక గొప్ప అవకాశం మనకి. దీన్ని ఇవాళ ఇక్కడ ఉండే గురూజీలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు, ఇంకా ప్రవచనకారులు ఎవరైనా సరే విగ్రహారాధన ఎంత గొప్పదో మన వాళ్ళకి బాగా చెప్పి, ఈ విగ్రహాన్ని ఎంత జాగ్రత్తగా నిమజ్జనం చేయాలో చెబితే, అలా నాయకులు, కార్యకర్తలు అందరూ అదే విధంగా నిమజ్జనం చేస్తే ఈ విగ్రహారాధన గొప్పదనాన్ని మనం గౌరవించినట్టు ఇతరులు కూడా దాన్ని గౌరవిస్తారు. లేకపోతే ఇప్పుడు మనకి సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు లాగా బురద వినాయకుడు కూడా తయారయ్యాడు అనుకోండి. బురదలో వినాయకుడిని మీరు పెట్టారనుకోండి నిమజ్జనంలో, అది భక్తే? అది నీకు భక్తి అని నువ్వంటే అనుకోవచ్చు, కానీ నువ్వు ఇతర దేశాల వాళ్ళే వచ్చారనుకోండి, మనం కాకుండా 195 దేశాల పైన ఉన్నాయి ఇతర మతస్థులు, ఇతర దేశాలు. వాళ్ళకి నువ్వు ఇవాళ ఇండియా ఆర్థికంగా 3వ స్థానంలోకి వచ్చింది, ఇంకా 2వ స్థానంలోకి వెళ్ళాలనుకుంటున్నాం, ఇంకా 1వ స్థానంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రపంచం అంతా మన మీద ఆధారపడాలి అనుకునేటువంటి స్థితిలో మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మనం దైవాన్ని ఎట్లా ఆరాధిస్తామంటే ఒక విగ్రహంలో, మిగతా వాళ్ళు ఆరాధించరు. మరి అది ఒక విగ్రహం కాదు, అనేక విగ్రహాల్లో. ఇటువంటి ఈ వినాయకుడే అనేక విగ్రహాలు, అనేక రకాలుగా ఉన్నాయి. వినాయకుడి విగ్రహమే 150 రకాలుగా ఉన్నాయి మూర్తులు. మరి వీటిని ఎలా మనం గౌరవించి, పూజించి, జాగ్రత్తగా నిమజ్జనం చేస్తే మనం ఇన్నాళ్ళు కొలిసినటువంటి ఈ భక్తి ఇతరులు కూడా మన్ని చూసి ఆశ్చర్యపడుతున్నటువంటి ఈ ఆరాధనా విధానం, ఈ రెండూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంటాయి. మన పట్ల ఇతరులకి గౌరవం కలుగుతుంది. మనం కూడా వినాయకుడికి పట్ల పూజ చేసి నిమజ్జనం రోజున చేతులు దులుపుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా చేసినట్లయితేనే మన విగ్రహారాధనలో ఉండే గొప్పదనం మనకి తెలిసినట్టు.
లేకపోతే విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని మ్మ్. మన దుర్వ్యసనాలన్నీ కూడా వినాయకుడి పందిట్లో తీర్చుకుని పిచ్చిగంతులేసి మనం వెళ్ళిపోతే మనం పిచ్చివాళ్ళుగా మిగులుతాం. విదేశీ మతాల వాళ్ళు ఇక్కడ ఉండే ఇతర మతాల వాళ్ళు కూడా నవ్వుతారు. నాకైతే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఒక పిచ్చి గంతులేస్తూ పిచ్చి పనులు చేస్తూ నిమజ్జనం రోజు లేకపోతే మిగతా సందర్భాల్లో వినాయకుని ప్రతిష్ఠించుకున్న ఈ 9 రోజులు 11 రోజులు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నిజంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనిపిస్తుంది. అందుకనే చెబుతున్నాను బాధగా. మీరు రమ్మంటే కూడా నేను స్టూడియోకి అయ్యా వచ్చి ఏం చెప్పను అని అడిగా. వచ్చి ఏం చెప్పాలి? జరుగుతున్నది ఇది చెప్పకుండా వినాయకుడు గొప్పవాడు, తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమునని పద్యాలు చదివి పాటలు చదివి మట్టి వినాయకుడా ఓ చిట్టి వినాయకుడా అని ఏమిటి ప్రయోజనం? ఎన్నేళ్ళు చేయాలి ఇట్లా? 21 పత్రితో చేస్తున్నాడు. ఎన్నో ఔషధీ గుణాలు దీంట్లో ఉన్నాయి, దాంట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉంది. ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. మీకు మీ భక్తి మిమ్మల్ని పిచ్చివాడిని చేసి మీరు పిచ్చివాళ్ళుగా అందరూ అనుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తే అది దేశ సంస్కృతికి, ఒక ఆరాధన విధానానికి, ముఖ్యంగా విగ్రహారాధన విధానానికి అది ఒక మచ్చ, మాయని మచ్చ కాదు, పడుతున్న మచ్చ అన్నమాట. సంవత్సరం పెడుతున్న మచ్చ అది. దీన్ని మీద నేతలందరూ కూడా ఏ వినాయక చవితి విగ్రహం పెట్టినా ఆ పందిట్లో ఒక నేత లేకుండా ఉండడు. స్థానికంగా ఏ పేటకి ఆ పేట, ఏ వీధికి ఆ వీధికి ఒక నేతలు ఉంటారు. చిన్న నేతలు, పెద్ద నేతలు. ఆ నేత దాతలు లేకుండా ఇవి సాగదు. డబ్బులు ఇవ్వకుండా ఎవడు పెడతాడు ఇక్కడ? కనుక ఆ దాతలు, ఆ నేతలు కూడా వీటిని నియంత్రించాలి. దాత లేకపోతే, నేత లేకపోతే ఇవి జరగవు. దాని వెనకాల ఉండేది వాళ్లే. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ వాళ్ళు దాన్ని సవ్యంగా, వినాయకుడిని చాలా సవ్యంగా దివ్యంగా నిమజ్జనం జరిగేలాగా చేయకపోతే వాళ్ళు చాలా సంస్కృతికి హాని చేస్తున్నవాడు. సంస్కృతికి హాని చేయటం కోసం డబ్బులు ఇస్తున్నట్టు ఈ దాతలు. సంస్కృతిని ఎవడో హాని చేస్తున్నాడు అని వేలెత్తి చూపిస్తున్నారు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ. మీరే ఎక్కడికక్కడ ఏ పేటకి ఆ పేటలో చిన్న నేతల దగ్గర నుండి పెద్ద నేతల వరకు కూడా అందరూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఏమి చేయాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి నేను మీకు చెప్తా. వినాయకుడికి చవితి నాడు, వినాయక చవితి ప్రారంభమవుతుంది కదా, తదియ నాడు ఒక మాల వేయాలి. 11 రోజుల మాల, అయ్యప్ప మాలలాగా నేను అనుకుంటున్నా. ఈ అయ్యప్ప మాలలాగా ఈ వినాయక చవితి గణపతి మాల వేయండి 11 రోజులు. ఈ 11 రోజులు మీరు తాగకూడదు. మద్యపానం నిషేధం అనమాట. ఆ మొత్తం అక్కడ ఎవరైతే పూనుకుంటారో, కార్యకర్తలుగా ఎవరైతే ఉంటారో మొత్తం ఆ నేతలు, దాతలు ఆ పందిట్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ మా ముందు తదినాడు మాల వేయాలి. ఒక ధర్మ సందేహం, కంకణం కట్టుకున్నా కూడా అంతే నిష్టగా ఉండాలి కదా? కంకణం తీసేయండి, నాకు మాల కనిపించాలి. నాకు నీ కంకణం ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు నేను కంకణం కట్టుకుంటే ఏం కనిపిస్తుంది? ఇట్లా మనసులో ఉండాలి కదా ఆ భావన వీళ్ళకి. మీరు మాల కనిపిస్తే ఇంకోటి ప్రశ్న వేస్తాడు. ఈ మాల వేసుకుని ఏం చేస్తున్నా? అందుకని మాల వేసుకుని దానికి ఏదో ఒక పసుపు రంగు వస్త్రమో, లేకపోతే ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఏదో ఒక వస్త్రం పెట్టుకోండి. ఆ వస్త్రంతో ఉండండి. ఈ 11 రోజులు మందు అనేది దానికి దూరంగా ఉండండి. తరువాత మీరు ప్రతి చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు చిన్న వినాయకుడిని పెట్టండి, మట్టి వినాయకుడిని పెట్టండి. ఆ మట్టి దాంట్లో కలిసిపోవాలి. నేను ఏమంటానంటే, మన దైవం ఎక్కడన్నా ఒక విగ్రహాన్ని ఒక చెయ్యో కాలో ఎవడన్నా విరగొట్టాడు అనుకోండి, ఒక ఉన్మాది కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ఎవరన్నా మతోన్మాదంతో కావచ్చు, ఏదన్నా ఒక దుశ్చర్య జరిగితే మనకు కోపం వచ్చేస్తుంది. మనకు కోపం వస్తుంది. ఎక్కడో ఒక చోట జరిగితే దాన్ని వాట్సాప్లో వీటిలో తిప్పి ఒక ఆవేశాన్ని కలిగిచ్చేస్తున్నాం. మనమే తట్టుకోలేకపోతున్నాం. మన కాంప్లెక్స్లో గుళ్ళో, మన ఇంటి దగ్గర గుళ్ళో, మన వీధిలో పెట్టినటువంటి ఆ గుడి ఇటువంటి మంటపం, ఆ మంటపంలో వినాయకుడిని మనం ఏం చేస్తున్నాం? విరగొడుతున్నాం. మనం అక్కడ ఎత్తిపడేస్తున్నాం, మనం నీళ్ళలో. కనుక
దీన్ని గమనించట్లా మీరు. ఎవడో ఏదో చేస్తే చిన్న వేలు తుంచితేనే మనకు బాధగా ఉంటుంది. గణేష్ నిమజ్జనం అన్నారు, గణేష్ నిమజ్జనం అంటున్నారు. అవును. గణేష్ నిమజ్జనం అంటే ఏమిటి అర్థం? గణేష్ని నిమజ్జనం చేయటం. గణేశుడిని నిమజ్జనం అంటే, గణేశుడు అంటే ఎవరు? వినాయకుడు. వినాయకుడు అంటే విగ్రహం. ఆ గణేష్ విగ్రహాన్ని మనం నిమజ్జనం, నిమజ్జనం చేస్తున్నాం. వినాయక నిమజ్జనం అంటే ఏంటి? ఆ, వినాయక విగ్రహ నిమజ్జనం. అవును. అవునా? వినాయకుడిని నిమజ్జనం చేయట్లే ఎవడు, చేయలేదు. వినాయక విగ్రహ నిమజ్జనం అంటే ఏంటి? కానీ మనం విగ్రహ నిమజ్జనం అంటలా, వినాయక నిమజ్జనం అంటున్నాం. అంటే ఏంటి? విగ్రహమే వినాయకుడు అనే భావం ఉందే. చేశాం కదా ఆయన్ని, కరెక్ట్. ఉందే? అదనమాట విగ్రహారాధన గొప్పతనం అది. నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. వినాయక నిమజ్జనం, గణేష్ నిమజ్జనం అంటున్నాం. అంటే ఏంటి? గణేశుని నిమజ్జనం కాదు, గణేష విగ్రహ ప్రతిమ విగ్రహ నిమజ్జనం. కానీ విగ్రహం అనే మాట లేకుండా మనం గణేష్ నిమజ్జనం అంటున్నాం. అంటే ఏంటి? ఆ విగ్రహమే దైవం అని భావిస్తున్నాం మనం. ఆయనే వినాయకుడు, ఆయన గణపతి. అవునా? నువ్వు అలా భావించి ఆయన తీసుకుని వెళ్ళి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎగుడు దిగుడుగా తలకిందులుగా నువ్వు వేసేసి పిచ్చి పిచ్చిగా అక్కడ కలిపేస్తే ఎట్లా? కనుక అది చిన్న విగ్రహంగా చేయాలి. చేసి మట్టి విగ్రహం 78 అడుగుల విగ్రహం కూడా పెట్టారు 10 ఏళ్ల కిందట, మట్టి విగ్రహం. కనుక మీరు అక్కడ దాన్ని ఇచ్చేయండి. తర్వాత ఈ ఇచ్చిన దాతలు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమజ్జనం చేసిన చోట వాళ్ళు రాత్రి పడుకోవాలి అనేది ఈ మాలలో ప్రధానమైనటువంటి నియమం. మీరు చెప్పాలి. అవునండి. మీరు అక్కడ అదంతా కంపు కొట్టేటట్టుగా చేసేసి మీరు వినాయకుడి విగ్రహం అక్కడ పడేసి మీరు వెళ్ళిపోయి ఇంటి దగ్గర పడుకుంటే ఎట్లా? పరిశుభ్రమయ్యేంత వరకు పరిశుభ్రమయ్యేంత వరకు కాదు, మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటారు కనుకనే అక్కడ పడుకోమంటున్నానే లేదు. అట్లా ఉంటే పడుకోరు కదా వీళ్ళు. కండిషన్ పెడితే మీరు ఎక్కడ వినాయకుడిని, మీ వినాయకుడిని మీరు ఎక్కడ నిమజ్జనం చేశారో అక్కడే చాపేసుకుని పడుకోవాలి వాళ్ళ. అప్పుడే మీకు వరం సిద్ధిస్తుంది, వరసిద్ధి వినాయకుడు. లేకపోతే వరం సిద్ధించదు. చాలా మంచి విషయం చెప్పారు. మీకు ఏమంటే వరం ఇచ్చిన వాడు శాపం ఇవ్వలేడా? నీకు తెలుస్తుంది. అది వరం ఇచ్చింది నీకు తెలియదు, శాపం ఇచ్చింది నీకు తెలియదు. నువ్వు చేసే పని వల్ల జరుగుతుంది అది. కనుక ఈ వినాయకుడిని నిమజ్జనం చేసిన చోట ఆ నదీ తీరంలో ఆ ఒడ్డున, అది హుస్సేన్ సాగర్ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, గంగ అవ్వచ్చు, ఏదన్నా సరే చెరువు, ఏదన్నా సరే సరూర్ నగర్ చెరువు అవ్వచ్చు, ఆ గట్టున అది కూడా శుభ్రం చేసి, శుభ్రంగా మీరు గట్లు కూడా శుభ్రంగా ఉండాలి. మీరు ఎవడికి వాడు ఆ రోజున వచ్చేసి గబుక్కున అక్కడ పడేసి వెళ్ళిపోతే ఎట్లా? ఆ చెరువుని కాపాడుకోవద్దా? కనుక మీరు అక్కడ చాప వేసుకుని పడుకోండి. పడుకుని పొద్దున్నే లేచి సూర్యోదయం చూసిన తర్వాత ఒకసారి ఆ చెరువుకి దండం పెట్టి, సూర్యుడికి దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు ఆ మాల పరిసమాప్తము. 11 రోజులు మాల వేయాలి. తదినాడు మాల వేసి ఈ నిమజ్జనం ఈ తర్వాత ఈ 9 రోజులు జరిగిన తర్వాత 10వ రోజున అక్కడ పడుకుని వెళ్ళి చేయాలన్నమాట. ఇది నా ఆలోచన. తప్పనిసరిగా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇది రావాలి, ఒక విప్లవం రాగా రావాలి. దీన్ని భక్తి పార్వతి. అవునండి. ఇప్పుడు 94 వరకు ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఒక ఆయన పూజారి గారు, 94 వరకు బాలాపూర్లో లడ్డు వేలంపాట లేదు, 96 నుంచి పెట్టారు. అది ఆచారం అయింది కదా. మరి వేలంపాట అంటే లడ్డు భక్తితో కొనుక్కుంటున్నాడు. తనకున్న డబ్బుని ఇంకా కాస్త ఎక్కువ ఇచ్చి దాని ఖరీదు కన్నా కొనుక్కుంటున్నాడు, అందరికీ పంచుతున్నాడు. అది ఒక ఆచారం అయింది కదా. అట్లాగే ఇది ఆచారం కావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు జొన్నవిత్తులు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. రైట్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత లైవ్ కంటిన్యూ అవుతుంది.